ఇక వివరాలు చూద్దాం. పూరి జగన్నాథ్ ఆలయంలో టెన్షన్ నెలకొంది. రత్న భాండాగారాన్ని తెరిచినట్లు సీఎం మోహన్ మాంఝీ ట్విట్టర్లో వెల్లడించారు. ఇదిలా ఉంటే రత్న భాండాగారాన్ని తెరుస్తున్న సమయంలో విధులు నిర్వహిస్తున్న పూరి ఎస్పీ అస్వస్థతకు గురయ్యారు. భాండాగారాన్ని సిబ్బంది శుభ్రం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఎస్పీ పినాక్ మిశ్రా స్పృహ తప్పి పడిపోయారు. వైద్యులు ఎస్పీకి ప్రాథమిక చికిత్స అందించారు. మరోవైపు రత్న భాండాగారాన్ని తెరిచిన తర్వాత నిధిని డిజిటలైజ్ డాక్యుమెంటేషన్ చేస్తారని అధికారులు వెల్లడించారు. అనంతరం ప్రత్యేకంగా తయారు చేసిన పెట్టెల్లో నిధిని తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. భారీ బందోబస్తు మధ్య భాండాగారాన్ని తెరిచినట్లు అధికారులు వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి నాయుడు చెప్తారు. నాయుడు, చెప్పండి, రత్న భాండాగారాన్ని తెరిచిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎస్పీ పినాక్ మిశ్రా అస్వస్థతకు లోనయ్యారు. దీన్ని ఏ విధంగా చూస్తున్నారు అక్కడ భక్తులు కానీ ప్రజలు కానీ? స్వామి, ఏదైతే రత్న భాండాగారాన్ని తెరవడం జరిగింది, తెరిచిన వెంటనే అక్కడ ఉన్నటువంటి వెళ్ళినటువంటి 11 మంది బృందం ఉన్నారు. అందులో ఎస్పీ, జిల్లా కలెక్టరు, అలాగే రాజకుటుంబీకి చెందినటువంటి ఒకరు, అలాగే ఆర్కియలాజికల్ సర్వే ఇండియాకి చెందిన వాళ్ళు ఒకరు, అలాగే ప్రధాన అర్చకులు ఒకరు, వీళ్ళతో పాటుగా ఇంకో 5 సభ్యులను కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. అయితే సాధారణంగా ఎప్పుడైనా సరే నిధులు కానీ ఇవి కానీ ఎక్కడైనా భద్రపరిచే వాటిల్లో 2 రకాలు, అంటే టెక్నికల్గా కావచ్చు లేకపోతే చారిత్రపరంగా కావచ్చు, ఆ నిర్మాణం ఎప్పుడైనా చేసేటప్పుడు, ఎందుకంటే అక్కడ స్టోర్ చేసినప్పుడు దాంట్లో రకరకాలుగా అంటే వాడేటువంటి మిశ్రమాలు ఏవైతే ఉన్నాయో నిర్మాణ మిశ్రమాల్లో ఖచ్చితంగా అంటే ఆ సాయిల్ కానీ స్టోన్స్ కానీ నిర్మాణ మిశ్రమాలు వాడతారు. అవి లాంగ్ టైం స్టోర్ ఉంచేటప్పుడు అంటే ఎవరైనా దొంగతనాలకు కానీ అనుకోకుండా కానీ చేస్తే ఖచ్చితంగా అవి ఎందుకంటే విషవాయువులు కావచ్చు లేకపోతే షార్ట్ పాయిజనస్ ఇవి రిలీజ్ అవుతాయి. ఆ టైంలో వాళ్ళు స్పృహ పడిపోవడాలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. బహుశా అలా అయినా జరిగి ఉండొచ్చు. లేదు, లాంగ్ రన్లో వచ్చినప్పుడు అందులో రాగి కాయిన్స్ ఉన్నాయి, అలాగే వెండి నాణ్యాలు ఉన్నాయి, బంగారు సంబంధించిన ఉన్నాయి. ఇవన్నీ మిశ్రమంలో కూడా కొంతవరకు కెమికలైజేషన్ రావచ్చు. ఇవి లాంగ్ స్టాండింగ్లో సుమారు 46 సంవత్సరాలుగా అందులోనే ఓపెన్ చేయకుండా ఉండడం వల్ల ఒకసారిగా ఆ గ్యాసెస్ రిలీజ్ అయినప్పుడు నార్మల్గా శ్వాస సంబంధిత వ్యాధులు ఉన్న వాళ్ళు కానీ లేకపోతే జనరల్గా సఫికేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానీ వెంటనే అవి ఎఫెక్ట్ చూపేటువంటి అవకాశం ఉంటుంది. మిశ్రాకి బహుశా అదే జరిగి ఉంటుందని చెప్పి భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆయన పరిస్థితి అయితే నిలకడగానే ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. మిగతా అధికారుల బృందం అంతా ప్రస్తుతం లోపలే ఉంది, వాటిని పర్యవేక్షిస్తున్నారు. లోపల దాదాపు ఇదంతా డిజిటలైజేషన్లో రికార్డ్ చేస్తున్నారు, ఏమేమి ఉన్నాయి ఏంటి అనే విషయాల్ని. అలాగే అక్కడ ఉన్నటువంటి 5 బాక్సులను కూడా ఇప్పుడు లోపలికి తీసుకెళ్లడం జరిగింది. దాదాపు ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి మంత్రులు కావచ్చు వీళ్ళంతా కూడా అక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత ఆల్రెడీ లోపలికి ఒక టీం వెళ్ళింది, వాళ్ళంతా కూడా దాన్ని ఓపెన్ చేశారు, లోపల పర్యవేక్షిస్తున్నారు. లోపల ఈ భాండాగారంలో ఏవేవి ఉన్నాయి, ఏదైతే వాళ్ళు చెప్పినట్టు బంగారం కానీ లేకపోతే వజ్ర వైడూర్యాలు కావచ్చు, అలాగే వెండి నాణ్యాలు కావచ్చు, రాగి కాయిన్స్ కావచ్చు, వస్త్రాలు కావచ్చు, ఎంత ఉన్నాయి ఏంటి వాటి వెయిట్ ఎంత, వీటికి సంబంధించిన ప్రస్తుతానికి అయితే వాటిని అన్నింటినీ కూడా ఫిజికల్గా వెరిఫై చేసి డిజిటల్గా వాటన్నింటినీ రికార్డ్ చేస్తారు. రికార్డ్ చేశాక పిన్ టు పిన్ అన్ని రికార్డ్ చేసి కౌంట్ చేసుకుని ఓకే అయిన తర్వాత ఇప్పుడు బయట ఉన్నటువంటి బాక్సెస్ అన్నింటినీ కూడా లోపల తీసుకెళ్లి లోపలే కొంతమందిని సిబ్బందిని నియమించడం జరిగింది. ఆ సిబ్బందిని మాత్రమే లోపలికి అనుమతిస్తారు. ఇప్పుడు అక్కడికి మంత్రులు కానీ రాష్ట్ర మంత్రులు వీళ్ళందరూ వచ్చారు. కానీ ఎవరైతే రత్ టీంలో ఉన్నటువంటి ఎవరైతే కమిటీని సూచించారో ఆ కమిటీ సభ్యులు తప్పితే వేరొకరెవరు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. కాబట్టి రాష్ట్ర మంత్రులు కావచ్చు మిగతా వాళ్ళందరూ ఎవరు వచ్చినా సరే బయట నుంచే ఉన్నారు. మనం అప్పుడు ఆల్రెడీ ఆలయ ప్రాంగణంలో చూడొచ్చు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కానీ టీమ్స్ కానీ ఆల్రెడీ అక్కడ చేరుకోవడం జరిగింది. అటువైపు మీడియాని కానీ మిగతా వాళ్ళు ఎవరిని అనుమతించడం లేదు. ఆల్రెడీ ఇప్పుడు అవి పూర్తిగా డిజిటల్గా రికార్డ్ చేస్తున్నారు. రికార్డ్ అయిన తర్వాత వాటి లెక్క ఎన్ని ఆభరణాలు ఏంటి అనేది చూసిన తర్వాత ఒక్కొక్క బాక్స్లో ఎన్ని వేసాం ఏంటి అనే వివరాలను పూర్తి స్థాయిలో అందులో ఆ బాక్సెస్లో నింపిన తర్వాత అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించి అక్కడ దాన్ని
ఏవైతే ఉన్నాయో మెజర్మెంట్స్ కావచ్చు, అవి వెయిట్ కావచ్చు, లేకపోతే ఆభరణాలు కౌంటింగ్ కావచ్చు, ఇవన్నీ చేసేటువంటి అవకాశం ఉంది. గతంలో సుమారుగా 70 గంటలు పైబడి 70 రోజులు పడిందని ఒక ఊహాగానాలు నడుస్తున్నాయి. అది ఎన్ని అవర్స్ పడుతుంది, ఏంటి, ఎంత పడుతుంది అనేది విషయాలు అయితే తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే 46 ఇయర్స్ బ్యాక్ ఉన్నటువంటి గోల్డ్ వాల్యూ వేరు, ఇప్పుడున్న గోల్డ్ వాల్యూ వేరు. సుమారుగా 22,000 ఏదైతే తులాల బంగారం ఉన్నట్టు అప్పుడున్న రికార్డ్స్ ప్రకారంగా ఉంది. సో ఇప్పుడు అది అందులో కూడా కొన్ని మెజర్ చేయలేదు, కొన్ని వదిలేశారనేది ఒక వాదన నడుస్తుంది. అందువల్లే కొన్ని మిస్ అయ్యా, ఇలాంటి రకరకాల రాజకీయ వాదనలు నడిచిన నేపథ్యంలోనే ఇప్పుడు పూర్తి స్థాయిలో వాటిని ఓపెన్ చేసి అక్కడ తరలించి కౌంట్ చేసి, సో ఇకపై ప్రతి 6 నెలలకు ఒకసారి లేదా 1 ఇయర్కి ఒకసారి కౌంట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి అధికారులు చెప్తున్నారు. మరి కాసేపట్లో అధికారులంతా కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం, వచ్చిన తర్వాత మాత్రమే బయటకు వచ్చిన తర్వాతే వాటికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా చెప్పేటువంటి అవకాశం కనిపిస్తుంది. స్వామి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద